కాలుకైతే మెడకేది కాలుకి వేస్తున్నావా? పొట్టు బీరకాయలు ఇవేనమ్మా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నారాయణమ్మ నీ పేరు నేటి మా అమ్మ పంపించింది ఇక్కడికి నారాయణమ్మ దగ్గరికి వెళ్ళాని. ఇదే ఈ తొక్కలు ఉన్నాయి కదా, ఇవే తీసి ముసిందే ఉందమ్మా. ముసిందయ్య గుత్తకేసి ఎగ్గొట్లు వచ్చాయి అనమాట మొన్న. నిద్ర పట్టణం అవట్లేదు నైట్ అస్సలు. పాడిపళ్ళు గడ్డి తేట్ అవుతుంది. మరి బీరకాయల దగ్గరికి వెళ్ళి ఇది బీరకాయల తొక్కలతోనే అట్లు తింటే తగ్గుతాయి. నారాయణమ్మ దగ్గరికి వెళ్ళిరా ఉంటాయి ఎత్తదిలా నా పేరు చెప్పి అన్నదా. ఏదైనా వెళ్తుంది. గుత్తకి తులసిని పాయించింది. తగ్గుతుందా? ఏ నైట్ నిద్ర పట్టట్లేదు, చదువుకొని ఉంటుంది అలాగా. బీరకాయ బియ్యం కలిపి అట్టు వేసుకుని బాగుంటదమ్మ తెలుసమ్మా. తగ్గుతుంది అంటే పర్లేదు, అదే అన్న మాట నేను చెప్తున్నా. ఎన్ని టాబ్లెట్లు ఎన్ని మందులు ఇవ్వడం తగ్గట్లేదు, గోల ఎట్టేస్తుంది నైట్. ఏ తింది మొన్న అయినా మాడిపళ్ళే తింటాను అంటున్నా. మళ్ళీ ఆ లేని సీజన్ లో కూడా మరి తెప్పించి తింటుంది, లేదా బుర్ర తినేస్తుంది అలాగన్నా. చెప్పిందే పొట్టే అన్నట్టు లేకపోవడం కాదు. మరి నిన్నికి తెస్తాను ఎక్కడో అక్కడ చెట్టువే ఏవో కాయలని తినేస్తుంది మన నవిలి చలగే. అది పిచ్చి మాడిపళ్ళు అంతే. మరి మాడిపళ్ళు తింటే ఏటి వస్తాయి, కొత్త తులసిలు రా ఇంకేటి వస్తాయి. అందుకే ఆపరపలా అప్పు తెలివైందని బీరకాయ వేసింది ముట్టేసింది. నీకు 15 ఎత్తానులే. అట్లకే కదా, అట్లకే అంటే కూరకాయ దేని బీరకాయ ఉట్టుకెళ్తారా నీదా? 15 ఇచ్చిలే అవి పెద్ద బీరకాయలు ఏంటి పెద్ద అయితే 2 చెప్తాను రే. అవి నీయాకి ఇగో ఎంత బాగా ఇగో ఇదేటమ్మా అట్లకే కదమ్మా. అట్లకి మంచి అట్లకి. అందుకే నేను నిన్ను అడిగితే మళ్ళీ నువ్వు కాలుకైతే మెడకి